హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో వెజ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా దోశ తినాలనిపించినప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వెజ్ ఆమ్లెట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా మనము ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. బౌల్లోకి బియ్యపిండి, శనగపిండి, అలాగే మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే ఉప్పు, అలాగే జీలకర్రని వేసుకొని వాటర్ని వేసేసి బాగా కలిపేసి హీట్ అయిన పాన్ పైన దోశలాగా వేసేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇలా దోశలాగా వేసిన తర్వాత ఆయిల్తో మంచిగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇందులోకి మనకు ఎలాంటి చట్నీతో సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు రెసిపీని ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.